ప్రసంగం సందర్భం కూడా కొంత రన్నింగ్ కామెంటరీలు లాంటి నిరసనలు నినాదాలు సహజంగానే ఇవాళ కూడా బీఆర్ఎస్ చేసింది. గతంలో 10 ఏళ్ళలో బహుశా నాకు గుర్తున్నంత వరకు మీకు కూడా ఉండాలి, నరసింహన్ ఉన్నప్పుడో ఎప్పుడో ఎవరు లేచి నిలబడ్డారనే ఏమో వాళ్ళ మీద కూడా సభ నుంచి వాళ్ళని ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేయటమో అట్లాంటివి జరిగినాయి. కొన్ని లేచి నిలబడ్డారు, బహుశా నినాదాలు కూడా చేసినట్టు లేరు నాకు గుర్తున్నంత వరకు. కానీ ఈసారి నేను కూడా చూసా గ్యాలరీలోంచి యాజ్ ఎ రిపోర్టర్గా మేము కూడా. కానీ ఆ కంటిన్యూగా రన్నింగ్ కామెంటరీస్ కావచ్చు, స్లోగన్స్ కావచ్చు చేశారు. ఇవన్నీ చట్టసభల్లో సరే సహజంగా జరిగేవే, కానీ అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు అనేది డిఫరెన్స్. వీరయ్య గారు, ఇప్పుడు సహజంగా అధికార పక్షం శాసనసభ నడుపుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఇట్లా వ్యవహరించడం అనేది కొత్త ఏం కాదు. అయితే ఇక్కడ మీరన్నట్టు ఒక ప్రత్యేకత ఏంటంటే బీఆర్ఎస్ పరిపాలనలో ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులు లేచి మాట్లాడే ప్రయత్నం చేస్తేనే సస్పెన్షన్లు, బయటికి గెంటేయడాలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే కనీస మాత్రమైనటువంటి నిరసన తెలిపే హక్కును అనుమతించలేదు, ఖాతరు చేయలేదు. ఇది బీఆర్ఎస్ పాలనలో మనం చూసాం. మాట్లాడితే సస్పెన్షనే, ఇంకా బయటికి పోవాల్సిందే. శాసనసభ తన శాసనసభాపక్ష సమావేశంలాగా జరగాల్సిందే తప్ప, తన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలాగా జరగాల్సిందే తప్ప, అదొక శాసనసభగా అధికార ప్రతిపక్షాల మధ్య చర్చోపచర్చలు, వాదోపవాదాలకు అవకాశం లేని తీరులో జరిపారు. అయితే ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం రైటా రాంగా అంటే గవర్నరు ప్రసంగం సందర్భంలో వాళ్ళకు భిన్నాభిప్రాయాలుంటే, తప్పులుంటే ప్రశ్నించే అవకాశం ఉంటుంది, నిరసన తెలిపే అవకాశం ఉంటుంది, పోడియం దగ్గరికి పోయి కూడా మాట్లాడే హక్కు ఉంటుంది. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ స్పృహ ఎందుకు లేదు అనేదే ఇప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కల్పించేటువంటి విషయం. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు కూడా హక్కు ఉండాలి కదా, వాళ్ళు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇచ్చి ఉండాలి కదా. అది చెయ్యకుండా తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్ని శుద్ధులు చెప్పడం, తమ హక్కులన్నీ వాడుకోవటం అనేది ఆశ్చర్యంగా ఉంది. లేదు ఇప్పుడు అప్పుడు ఇతరులను మాట్లాడనివ్వలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడే హక్కు లేదని కూడా అనలేదు. కానీ ఎప్పుడు ఉంటుంది అది? మేము అధికారంలో ఉన్నప్పుడు 9.5 ఏళ్ళు పొరపాటు చేసినాం, మేము అట్లా చేసి ఉండాల్సింది కాదు, భవిష్యత్తులో మేము ఈ హక్కులను ఖచ్చితంగా గౌరవిస్తాం, ఇప్పుడు మాకు అర్థమైంది మేము ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి అని అంటే తప్పులేదు. అంటే తన పొరపాటును అంగీకరించి పశ్చాత్తాపం వ్యక్తం చేసి తాను ఎంత నిరసనైనా తెలపొచ్చు. అట్లా నిరసన తెలిపినటువంటి సంప్రదాయం అటు పార్లమెంట్లో చూస్తున్నాం, ఇటు శాసనసభలో చూస్తున్నాం. అప్పుడు బీజేపీ అట్లా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు బీఆర్ఎస్ అట్లా వ్యవహరిస్తున్న సందర్భాలు ఉన్నాయి, కాంగ్రెస్ అట్లా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అందుకని నిరసన తెలపడమే తప్పనలేము, కానీ కనీస మాత్రమైనటువంటి ఈ ప్రజాస్వామ్య విలువలను తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరించడమే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రజలు కూడా వాటిని చూస్తున్నారని సోయి లేకుండా వ్యవహరించడమే సర్ప్రైజ్. రైట్. అంటే ఇంకోటి మీరు అన్నట్టుగా గవర్నర్ ప్రసంగం ఇవాళ ఆయన మాట్లాడి అంటే ప్రసంగం చేసి వెళ్ళిపోతారు, రేపు ధన్యవాదాలు తీర్మానం సందర్భంగా చెప్పచ్చు. కానీ ఇక్కడే ఆయన మాట్లాడుతుంటేనే నిరసన తెలియజేయాలి అనేటువంటి ఒక అంటే అట్లా చేయటం ద్వారానే ప్రజల్లో మైలేజ్ వస్తుందనా, లేదు తమ ప్రొటెస్ట్ను రిజిస్టర్ కావాలనా, లేదు అట్లా నిరసన తెలియజేయటం అనేటువంటిది ఒక డెమోక్రటిక్ మెథడ్లో భాగమా, ఎట్లా చూడాలి దాన్ని? ఒకటి మామూలుగా చెప్పాలంటే ప్రసంగం అంతా విన్న తర్వాత చర్చల్లో పాల్గొనేటప్పుడు సూటిగా, స్పష్టంగా, క్రిటికల్గానే మాట్లాడవచ్చు. అయితే ఆ ప్రజాస్వామ్య సాంప్రదాయాలు మన శాసనసభలో ఎప్పుడో పోయినాయి. అది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి అయినాయి. అందుకని అది ఉమ్మడి రాష్ట్రం నుంచే ఈ సాంప్రదాయాలు కొంత డిస్టర్బ్ అయిన వాతావరణం కూడా మనం చూస్తున్నాం. అందుకని సరిదిద్దాలి అనే వాంఛ కరెక్టు, ఆ ప్రతిపాదన కరెక్టు. అన్ని పార్టీలు కూర్చొని ఖచ్చితంగా శాసనసభను శాసనసభగా నడుపుదాము, దాన్ని ఒక చర్చ ప్రజాస్వామ్య వేదికగా నడుపుదాము అని చెప్పేసి అనుకుంటే మంచిది, అట్లా నడపగలిగితే మంచిది.
అట్లా నడపడం అవసరం కూడా, ఎందుకంటే జనానికి అర్థం కావాలి గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పారు, దాంట్లో తప్పు ఏమిటి ఒప్పు ఏమిటి ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ నాయకుల విలేకరుల సమావేశంలో చేసే ప్రసంగంలాగా ఉన్నది అని ఒక మాట కేటీఆర్ గారు చెప్పినట్టుగా వార్త చూశాను నేను. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంతే కదా. ఎందుకంటే కేబినెట్ ఆమోదించినటువంటి తీర్మానాన్నే, కేబినెట్ ఇచ్చినటువంటి ప్రసంగాన్నే గవర్నర్ చదవాలి. అందుకని అది గవర్నర్ సొంత అభిప్రాయాలు కాదు, గవర్నర్ సొంతగా రాసుకునేవి కాదు. అందుకని ఖచ్చితంగా అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పదలుచుకున్న విషయాలు గవర్నర్ నోట వస్తాయి. అది రాజ్యాంగం చెప్పిన పద్ధతి. అది కానీ ఒక దశలో మీకు గుర్తుండాలి, ఒక దశలో అంటే కేంద్రానికి అంటే గత ప్రభుత్వం హయాంలో కేంద్రానికి రాష్ట్రానికి వైరం సాగిన సమయంలో తమిళసైతో కేంద్రం మీద కొంత వాళ్ళు రాసిచ్చిందే కాబట్టి కేంద్రాన్ని గట్టిగా విమర్శించాలి, కేంద్రాన్ని టార్గెట్ చేయాలన్నప్పుడు కొంత డిఫర్ అయినట్టుగా కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు కొన్ని అభిప్రాయాల్ని గవర్నర్తో చెప్పించాలనుకున్నప్పుడు గవర్నర్లు కూడా కొన్ని సందర్భాల్లో వాటిని డినే చేసే ఒక సన్నివేశం మనం చూసాం ఒక 2-3 సంవత్సరాలు వెనక్కిపోతే. అది రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. అది రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. 2-3 సంవత్సరాలు వెనక్కి ఏమిటి, లాస్ట్ ఇయర్ కూడా తమిళనాడు గవర్నరు శాసనసభలో అట్లా వ్యవహరించిన సందర్భం, కొన్ని పదాలు మాట్లాడకుండా పలకకుండా వదిలేసిన సందర్భం చూసాం. అది రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. రాజ్యాంగంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పీచే గవర్నర్ చదువుతాడు. అది తప్ప ఒప్ప రాజ్యాంగంలో దాన్ని ఉంచాలా సరిదిద్దాలా అనేది డిఫరెంట్ మ్యాటర్. రాజ్యాంగంలో ఆ పద్ధతి అట్లా ఉండడం రైటా రాంగా డిఫరెంట్ మ్యాటర్. కానీ రాజ్యాంగం అది చెప్పింది. ఏ ప్రభుత్వం ఉన్నా క్యాబినెట్ ఇచ్చినటువంటి ప్రసంగాన్ని గవర్నర్ చదువుతాడు. పార్లమెంట్లో కూడా అంతే కదా. కేంద్ర క్యాబినెట్ ఇచ్చినటువంటి ప్రసంగాన్నే కదా అక్కడ రాష్ట్రపతి చదివేది కూడా. అక్కడ రాష్ట్రపతి అయినా ఇక్కడ గవర్నర్ అయినా అదే. అక్కడ బీజేపీ పాలన అయినా ఇక్కడ కాంగ్రెస్ పాలన అయినా గతంలో బీఆర్ఎస్ పాలన అయినా అదే. అందుకని సిస్టమ్ అది. ఆ సిస్టమ్ తప్ప ఒప్ప రాజ్యాంగం గురించి చర్చించినప్పుడు చేసుకోవచ్చు మనం. రైట్, స్పష్టం. రైట్. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, అంటే సరే గవర్నర్ ప్రసంగం విపక్షాలు అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కేసీఆర్ రాక వస్తాడు అని అంటే వచ్చారు. మరి ఇక రేపటి నుంచి కంటిన్యూ అవుతారా లేదా రేపు ప్రాక్టీస్లో తేలాల్సిన అంశం. ఎందుకంటే మొదటి రోజు వచ్చారు కాబట్టి వస్తారు అనేటువంటిది గతంలో కూడా ఒకసారి వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక గవర్నర్ ప్రసంగం సరే దాని మీద ఎట్లాగూ రాజకీయ పార్టీలు క్రిటిసిజం చేస్తాయి. కానీ గవర్నర్ ప్రసంగం సందర్భంగా అంటే సభలో కొంత డెకోరం మెయింటైన్ అనేటువంటిది వాళ్ళు అంటే అధికారంలో ఉన్నప్పుడేమో అన్నీ చెప్తున్నారు, ప్రతిపక్షానికి వచ్చేటికి పాటించట్లేదు అనేటువంటిది అయితే అది అందరికీ కనపడుతున్నటువంటి ఒక ప్రాక్టీస్. ముందుగా పివి గారు మీకు, అట్లాగే బిర్లా ఏలయ్య గారికి, వీరయ్య గారికి, మన వాసుదేవరెడ్డి గారికి, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు గవర్నర్ గారు ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషను, రాజకీయాలకు అతీతం.